హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి ఖమ్మం రూరల్ వెంకటగిరి మున్సిపాలిటీలో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ గారు ఉన్నారు. ఇక్కడ ఎంత మేరకు అభివృద్ధి కార్యక్రమాలని గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చేసిర్రు అతని ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ వెంకటగిరిని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్? సర్పంచ్గా ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించాం, హై స్కూల్ కట్టించాం, తర్వాత సీసీ రోడ్లు పోసాం, కాలనీలు ఇచ్చాం, కరెంట్ ఇచ్చాం, సైడ్ డ్రైన్స్ కట్టాం, సైడ్ డ్రైన్ క్లీన్ చేయించాం. సార్, ఇక్కడ కందాల ఉపేందర్ రెడ్డి గారు ఎంత మేరకు అభివృద్ధి చేసింది సార్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు? మాకు ఒక 3 కోట్ల రూపాయల సీసీ రోడ్లు ఇచ్చింది సార్, 3 కోట్లు. తర్వాత హౌజెస్ ఏం రాలేదు, కానీ ప్లాట్లు మాత్రం మా కాడ 360 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ ఉంది. మేము సాధ్యమైనంత వరకు 85% మాత్రం స్వతహాకి ఇచ్చేసాం. ప్లాట్లు 85% లేని వాళ్ళందరికీ ఇచ్చేసాం. కొంతమందికి నేను సర్పంచ్ 2006లో రెండోసారి సర్పంచ్ అయినప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మాత్రం నేను ఇల్లు కట్టించా. ఇంకా అంతలోకి అది అయిపోయిన తర్వాతే మున్సిపాలిటీ అయింది. ఈ లోపల అభివృద్ధి లేదు సార్. ఓకే సార్, ఇది మున్సిపాలిటీ అయిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది సార్ ఇక్కడ? ఏమీ లేదు. ఒక 50,000 రూపాయలు సీసీ రోడ్డు వేశారు అంతే, ఏమీ లేదు. ఏది ఇల్లు వస్తానే అన్నారు, తర్వాత ప్రజల ముందు పాలన అంటూ అదన్నారు ఇదన్నారు, ఏమీ లేవు ఇప్పుడు. అంటే ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహించలేరా? నిర్వహించారు. ఎలా జరిగింది? అందరు పేర్లు రాసుకున్నారు, అది వస్తాను ఇల్లు వస్తున్నాయి అన్నారు, మరి అది ఇది వస్తున్నారు, ఏదీ లేదు. ఇల్లు అయితే ఇంతవరకు ఒక్కటి రాలేదు. 250 పేర్లు పేరు రాశారు, 40 ఇల్లు వస్తాను, 40 లేవు, 10 లేవు, 5 లేవు, ఇంతవరకు ఏదీ లేదు. ఓకే సార్, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని వచ్చినాయి సార్ గత ప్రభుత్వంలో? కందాల ఉపేందర్ రెడ్డి గారు ఎన్ని కట్టించింది ఇక్కడ? కందాలు గవర్నమెంట్లో ఇల్లు రాలేదు సార్. కందాల ఉపేందర్ రెడ్డి గారి టైంలో ఇల్లు రాలే అసలు. మన గవర్నమెంట్లో ఇల్లు ఎందుకు ఎక్కడ సార్, ఎందుకు అట్లా లోపం జరిగింది సార్? ఇలాపోయారు మరి వాళ్ళు ఎందుకు. మా ఊరికి రాలి అంటే అక్కడికి ఇచ్చారు, కానీ మా ఊరికి అయితే రాలి. అసలు కందాల ఉపేందర్ రెడ్డి గారు ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? కందాల ఉపేందర్ రెడ్డి గారు మంచి పని చేసింది సార్. అందరు చచ్చిపోయిన వాడికి 10,000 ఇచ్చిండు. అన్ని రకాలుగా మసీదులకి, ఉచ్చాలమ్మలకి, అన్ని రకాల దేవుళ్ళందరికీ కూడా ఊరికి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. చచ్చిపోయిన వాళ్ళు ఎవరు చచ్చినా 10,000 ఇచ్చిండు. వాళ్ళ ప్రకారంగానే 3,000 చొప్పున పంచిపెట్టిండు. మంచి పేరు ఉంది సార్. కాకపోతే ఏంటంటే టోటల్గా స్టేట్ వైజ్ మొత్తం కూడా అదొక వే వచ్చింది తప్ప ఉపేందర్ రెడ్డి గారి మీద ఇప్పటికీ మంచి పేరే ఉంది. ఇప్పుడు పెట్టినే వస్తుంది ఉపేందర్ రెడ్డి గారు. సార్, మరి సీతారామ ప్రాజెక్టు ఎందుకు నిర్మించలేకపోయింది సార్? పూర్తి చేయలేకపోయింది ఎమ్మెల్యే గారు? సీతారామ ప్రాజెక్టు కొంతవరకు అయితే చేశారు సార్. అండర్ గ్రౌండ్ అని పెట్టిండ, కొంత భూములు పోకుండా అండర్ గ్రౌండ్ అని పెట్టారు, చేశారు. కొంతవరకు అయితే చేశారు. చేసిన తర్వాత గవర్నమెంట్ వస్తుంది కదా, ఇంకొద్ది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారు, అది కాలేదు, అయిపోయింది. అక్కడ భూమి కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదని చెప్పి తెలిసింది సార్ గత ప్రభుత్వం. భూమి పోయిద్దని వాళ్ళు ఏం చేశారంటే అండర్ గ్రౌండ్ పెట్టిండు ఆయన. అండర్ గ్రౌండ్ పెట్టి పైపులు లోన్ వేసేసి అండర్ గ్రౌండ్ తోటి చేశారు. భూములు పోకుండా చేశారండి. మేము పోయిన వాడికి ఏది మరి కుసుమంచి మండలం, తిరుమల పాలన మండలం, కుసుమంచి మండలం. ఇప్పుడు మాత్రం వాళ్ళు ఏం చేశారు సార్? ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? కానీ మననే కదా సార్ వచ్చింది అంటారు వాళ్ళు. 15 ఏళ్ళు ఎందుకు వాళ్ళు వచ్చి సంవత్సరం కాబట్టి 15 ఏళ్ళు అవుతుంది అంటున్నారు సార్. ఇక్కడ రుణమాఫీ ఎంత మేరకు జరిగింది సార్? రుణమాఫీ సార్, వాడి రుణమాఫీ అంటుంది కానీ నాకు కూడా కాలేదు సార్ రుణమాఫీ. వాడికి ఒక 2 లక్షల వాళ్ళకి 10 మందికి అయిందో కాలేదు. 2 ఎకరం, 6 ఎకరం, 3 ఎకరాల వరకు కొంతమంది సగం అయిందో కాలేదు. అంత పూర్తిగా 70% అయితే రుణమాఫీ కాలేదు. అంటే రైతు బంధు కూడా పూర్తి చేస్తుంది. రైతు బంధు కూడా కాలేదు అందరికీ. ఏది కూడా ఇన్కంప్లీటెడ్ సార్, కంప్లీట్ కాలేదు. మొత్తం మీద 50-40 ఆ రేంజ్లో అయి ఉంటుంది, కానీ మొత్తం ఏది కాలేదు. ఓకే సార్, మీరు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గ్రామ స్థాయిలో ఏ విధంగా వెళ్ళినాయి సార్? అప్పుడు పెట్టినాయా? బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలు మంచిదే సార్. ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నారు సార్, అది కొంచెం లేట్ అయినమాట వాస్తవం, కానీ ఇది మాత్రం ఏది రైతు బంధు మాత్రం ఇమ్మీడియట్లీ పడిపోయింది సార్. రైతులకు మాత్రం అదొక ప్లస్ పాయింట్. నీళ్ళు కానీ
వాటర్ కూడా చాలా కంప్లీట్గా ఇచ్చేసిండు. వాటర్ ప్రాబ్లం లేదు, కరెంటు ప్రాబ్లం లేదు. మొత్తం ఇచ్చిన సంక్షేమ పథకాలు మాత్రం నిర్విఘ్నంగా సాగినాయి. ఏది కూడా కుంటుపడలే అసలు. ఒక్క రుణమాఫీ మాత్రం లేట్ చేసుకుంటూ వచ్చిండు. అది కొద్దిగా మైనస్. ఇల్లు ఇవ్వటం మైనస్, రేషన్ కార్డు ఇవ్వటం మైనస్ జరిగింది. అది దళిత బంధు ఎంతమందికి వచ్చింది సార్ ఇక్కడ? దళిత బంధు మా కాడ ఎవరికి రాలేదు సార్. రాసినాం కానీ ఇక్కడ ఎవరు రాలేదు. చింతకాని మండలం కంప్లీటెడ్ ఇచ్చిండు. ఏది మధిర మండలం చింతకాని. ఇక రైతు బంధు దళిత బంధు అనేది అన్నాడు, బీసీ బంధు అన్నాడు కానీ బీసీ బంధు అసలే రాలేదు. దళిత బంధు అనేది పెట్టిండు, మాకైతే రాలేదు. బీసీ బంధు వచ్చిందని రాసుకున్నాం కానీ అది పోయింది. ఒకసారి ఇక్కడ వరదలు వచ్చినాయి సార్. అప్పుడు ఆ వరదలు వచ్చిన వరద బాధితులకు ఎలాంటి ఆర్థిక సాయం అందించింది సార్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఏమీ లేదు సార్. మా ఉపేందర్ రెడ్డి గారు మాత్రం, వాళ్ళు కూడా కొన్ని ఇచ్చారులే కానీ ఉపేందర్ రెడ్డి గారు మాత్రం 70% వేదిరాపురం కాలవడ్డు ఇంటింటికి మాత్రం మొత్తం మీద రైసు, సరుకులు, కొంచెం మరీ కోల్పోయిన డబ్బులు కూడా ఇచ్చిండు ఆయన పాపం. మరి గవర్నమెంట్ నుంచి హరీశ్రావు గారు, కేటీఆర్ గారు వచ్చారు ఇక్కడికి, వాళ్ళు ఏమి ఇచ్చిందని మీరు తెలియదేమో. ఉపేందర్ రెడ్డి గారు మాత్రం ఆయన నియోజకవర్గం కాబట్టి కంపల్సరీగా ఇచ్చింది అందరికి. అంటే అందరికి కాదు, పూర్తిగా పెత్తండ, ఏదిరాపురం, అది ఏటమ్మటి కొంచెం బాగా బ్లడ్ తోటి మునిగిపోయిన వాటికి డబ్బులు కూడా ఇచ్చిండు ఆయన. సార్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిపాలన ఎట్లా ఉంది సార్ ఈ 15 నెలల్లో? ఏ ఊరు పోయినా తిడుతూనే ఉంటారు సార్. ఏ ఊరు పోయినా పొంగులేటినే కాదు, పొంగులేటి బాగా తిడతారు. టోటల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ని మొత్తం తిడుతున్నారు. ఏమి చేయలేదు వీళ్ళు అనేది టోటల్గా మీకు కూడా అర్థమై ఉండొచ్చు. టోటల్గా తిడుతున్నారు వాళ్ళని. ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ బాగా మంచిగా ఉందనే మాట పాపన పోలేదు. ఎందుకు సార్ 6 గ్యారెంటీలు అమలు చేసింది కదా? ఏం చేసిండు అది? ఎక్కడ చేసింది చెప్పండి? రైతు బంధు అన్నాడు, అన్కంప్లీటెడ్. 2500 ఇది మహిళలకు 2500 అండి, అది అన్కంప్లీటెడ్. కరెంట్ అండి, అది అన్కంప్లీటెడ్. 4000 పింఛనండి, అది అన్కంప్లీటెడ్. ఏం చేసింది? ఉచిత బస్సు ఓకే అండి, 200 ఉచిత బస్సు అనేది దానివల్ల అందరు తిడుతున్నారు, ఆడవాళ్ళు తిడుతున్నారు ఉచిత బస్సు. తర్వాత సార్ మనిషికి కళ్యాణ లక్ష్మి పెట్టి తులం బంగారం ఇస్తున్నాడు, కనీసం 1,00,000 ఇన్కంప్లీట్గా ఇస్తున్నాడు. అందరు కూడా ఇలా పోతుండ్రు. అది మైనస్ అయింది. 6 గ్యారెంటీలు ఏది కూడా కరెక్ట్గా ఇన్కంప్లీట్ అయితే తప్ప పూర్తిగా చేయలేకపోతుంది. అది అందరికీ తెలిసిన విషయం. ఓకే సార్, మీరు ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా అమలైనాయి సార్? ఆయన పెట్టిన మీరు ప్రవేశపెట్టిన పథకం రైతు బంధు మాత్రం నిర్విఘ్నంగా సాగింది సార్. టకా పడ్డాయి. తర్వాత కళ్యాణ లక్ష్మి కూడా మొత్తం బాగానే ఇచ్చిండు. తర్వాత సిఎంఆర్ ఫండ్ కూడా బాగానే ఇచ్చిండు. వీళ్ళన్న 25%, 30% ఇస్తుంది కానీ 80%, 70% దాకా ఇచ్చిండు. ఆయన పెట్టిన పథకాలు ఏవి కూడా ఆగలేదు. కాకపోతే ఇందాక మనం అనుకున్న చూడండి, ఇల్లు ఒకటి, ఈ రేషన్ కార్డులు ఒకటి, ఈ దళిత బంధు ఒకటి పెట్టి, బీసీ బంధు పెట్టి ఆగమైంది తప్ప మొత్తం మీద అయితే రైతులు సుభిక్షంగా ఉన్నారు. రాష్ట్రం సుభిక్షంగానే ఉంది. వాటర్ బ్రహ్మాండంగా రైతులకు అందింది, పంటలు పండింది. ఏదైనా కూడా మంచి అన్నది తప్ప చెడైతే అనలేదు. ఇప్పుడు మాత్రం అందరు తిడుతున్నారు. సార్ ఇంత మంచిగా చేసిండు కేసీఆర్ అంటున్నారు కదా సార్, ఎందుకు ఓడగొట్టారు? మార్పు అనేది ఒక పడ్డది. 10 సంవత్సరాలు అయింది. కొంచెం మార్పు చేద్దామని ఆలోచన తప్ప వీళ్ళు ఏం చేయలేకపోలేదు. వాళ్ళ అన్నయ్య కూడా ఇప్పుడు చేయలేకపోతారు కాబట్టి తిడుతున్నారు. ఎలాంటి మార్పు జరిగింది ఇక్కడ? జరగలే. గవర్నమెంట్ మార్చాలి, ఈసారి బాగుంటుంది అనేది జనంలో ఒక వేవ్ వెళ్ళిపోయింది. అందులో స్టేట్ మొత్తం వెళ్ళిపోయింది, ఒక్కడ కాదు. అంచేత ఓడిపోవడం జరిగింది. ఓకే సార్, ఇక్కడ బెట్టింగ్లు పెట్టి చాలా వరకు బ్యాంకులు కుల్లా చేసుకుంటున్నారు సార్ ఖాతాలు కూడా. బెట్టింగ్లు అంటే ఇప్పుడు క్రికెట్ మీద బెట్టింగ్లు అయి ఉంటాయి సార్. ఆటలలో చైతన్యం రావాలంటే ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది సార్? గవర్నమెంటే చేయాలండి. ఏం చేసినా అట్టటి వాళ్ళని ఏదైనా కట్టడి చేయాలంటే వాళ్ళని పట్టుకోవాలా, వాళ్ళని శిక్ష జైలు పాలు అదో ఇది చేసి బెదిరియాలి తప్ప బెట్టింగ్లు చేసి కుటుంబాలు ఆగమైపోతుంది, చచ్చిపోతున్నారు జనం. అప్పులు ఎక్కువ అవుతున్నాయి, తీర్చలేకపోతుంటాడు. కట్టి 5 లక్షలు 6 లక్షలు కానీ చచ్చిపోతాడు.
అందుకని గవర్నమెంటే కట్టడి చేయాలి. ఈ స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన ఎట్లుంది సార్? ఇంకా రాలేదు కదా సార్. ఒక మొన్న వాడు వచ్చినాడు మా కాడక, వాడు సెక్రటరీ వచ్చింది సార్. 85 ఏళ్ళకి వాడు ప్లాట్లు, 85 ఏళ్ళ ప్లాట్లు వాడు ఎల్ఆర్ఎస్ చేసింది సార్. వాడు మీద కేసు ఉంది. ఇంత దోసుకోవటమే ఏం లేదు. వీళ్ళు కూడా ఇప్పుడున్న మినిస్టర్లు కూడా మొత్తం అదే పని చేస్తున్నారు. జనం అనుకుంటున్నారు. పేపర్లు కూడా చూస్తాను, ఎక్కడెక్కడ కబ్జాలు అవుతున్నాయి, ఎక్కడెక్కడ డబ్బులు. ఇప్పుడు బట్టి గారండి ఆఫీస్ ఓపెన్ చేసింది భార్య అంటున్నారు. పాపం అంతా పుణ్యంత మనకు తెలియదు. 30% 20% కమిషన్ తీసుకుంటా అంటున్నారు. శ్రీనివాసరెడ్డి ఆయన 12 ఎకరాలు భూమి కబ్జా చేసినట్టు హైదరాబాదు. ఎక్కడెళ్ళు అక్కడ కాజేస్తారనేది ఒక వినికిడి. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో పరిపాలన మంచిగా ఉందంటారు? నేనంటాం కదా సార్, టోటల్గా ఎక్కడ పోయినా కూడా టీఆర్ఎస్ పరిపాలనే బాగుంది అనేది. నేను మునుగోడు ఎలక్షన్ పోయినా, అప్పుడు నేను ఈ మధ్యలో పోయినా మొన్న. వాళ్ళకి నీళ్ళు లేక ఇబ్బంది పడుతూ వాళ్ళంతా ఒకటి తిట్టింది. చేలిండిపోతాను, వాటర్ చక్కగా లేదు, కరెంటు చక్కగా ఏం ఇంజన్ కూడా కాలిపోతుంది. వాళ్ళు మునుగోడు పోయినా చెప్పారు. కాబట్టి కరెంటు కూడా వస్తుంది, కానీ కరెంటు ఒకసారి పోయినప్పుడు ఇంజన్లు కాలిపోవటం అంటే కరెంటు అప్ అండ్ డౌన్ వేసినగా కాలిపోయింది. ఆ రకంగా కరెంటు మోటార్లు బాగా పోతాయని చెప్పారు మునుగోడుకి వెళ్ళి. ఎందుకంటే వాళ్ళ కాలువలు లేవు కాబట్టి మోటార్లు మన బోరు బావులే కదా. చేలు మాత్రం చాలా ఎండిపోయింది. పోయి చూసినట్టు చేలు పోయింది, ఉరుమత్తలు పోయింది. ఓకే సార్, ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు ముగిసి అంటే 10 నెలలు కావచ్చు సార్. ఇప్పుడు ఎందుకు చేపేం జరుగుతుంది? ఎందుకు ఎన్నికలు పెట్టలేకపోతుంది సార్ గవర్నమెంట్? భయపడుతుంటారు. నేను ఇచ్చిన హామీలు చక్కగా వీలేకపోయినా, జనంలో సింపతి కోల్పోయినా, పెడితే ఓడిపోతాం అనేటువంటి ఆందోళనలో పడి పెట్టలేకపోతుంది. కులగాన అంటున్నారు కదా సార్. అది కులగానే తప్పించుకోవడం కోసం డేట్ పెంచుతున్నాడు. కులగానో అదనో ఇదనో. నేను మరి బీసీ అనగానే మా నాన్నడు పెడుతున్నాడు. బీసీ లెక్కలు దేనికనే పెడతానని చెప్పి మళ్ళీ పోస్ట్ పోన్ చేశాను. ధైర్యం లేక పరిపాలన అనేది సక్రమంగా జనంలో అట్లా పోయింది. పరిపాలన సక్రం లేదు కాబట్టి, జనంలో వేవు లేదు కాబట్టి పెడితే ఓడిపోతే పరిస్థితి ఏందనేది వాడు వెనకడిగేస్తాడు తప్ప పెడితే అవుటే అండి. ఇప్పుడు మీరు అంటే ఎలాంటి పదవులు ఆశిస్తున్నారు సార్? నేనే సార్, నాది 42 సంవత్సరాలు నా రాజకీయ చరిత్ర. నాకు 70 సంవత్సరాలు. నేను మొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ నేను ఉన్నప్పుడు నాకు ఇచ్చారు. గవర్నమెంట్ పోయింది. ఎదురాపురం మార్కెట్ చైర్మన్ నాకు ఇచ్చారు. అది ఇచ్చారు, డిలే అయ్యేసరికల్లా గవర్నమెంట్ పడిపోయింది. ఇక మనం ఇప్పుడు ఎవరికి ఇచ్చారు సార్? అది మా ఊరే ఇచ్చారు. బైరేంద్ర బాబు అని మా ఊరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. సార్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా సార్, ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఫైనల్గా? చెప్పేదే ఉంది. మనం చేసిన దానికి ఇప్పుడు దానికి ఎంత డిఫరెన్స్ ఉందో ఆలోచించండి. మనకేమీ రాలేదు, ఇల్లు రాలేదు, మరి 2500 పింఛన్ ఆడపిల్లలకి ఇస్తున్నాను ఇవ్వలేదు, 4000 రూపాయలు పింఛన్ ఇవ్వలేదు, పొలం బంగారం ఇవ్వలేదు, ఇవన్నీ ఏమీ లేదు. కాబట్టి మనం యథాప్రకారంగా మనం టీఆర్ఎస్కి వేసుకుందామని చెప్తే వాళ్ళు కూడా ఆటోమేటికల్గా డైవర్ట్ అవుతారు. మళ్ళీ అధికారంలోకి వస్తారంటారా? పక్కా 99.9% పక్కా. ఓకే సార్, చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.